అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు శుక్రవారం రోజు పొద్దున్నైతే నిద్రలేసేసి 3 గంటలకల్లా కూడా నిద్రలేసేసి ఇల్లంతా కూడా శుభ్రంగా చిమ్మేసుకొని మాప్ పెట్టేసుకున్నానండి. ఇల్లంతా కూడా అయిపోయింది. శుభ్రంగా మాప్ పెట్టేసుకుని తర్వాత ఇంటి ముందైతే గడప దగ్గర ఇక్కడంతా కూడా శుభ్రంగా చిమ్మేసుకొని మాప్ పెట్టేసుకొని తర్వాత అయితే ముగ్గు అయితే వేసేసుకుందామని చెప్పేసి ముందు స్నానం చేసుకొని తల స్నానం చేసేసుకొని తర్వాత అయితే ఇల్లంతా కూడా శుభ్రం చేసేసాను. చేసేసిన తర్వాత అయితే అంతా కూడా తడితడిగా ఉంది. అంతా కూడా కర్ర తీసుకొని శుభ్రంగా తుడిచేసుకొని తర్వాత అయితే ముగ్గు అయితే వేసేసుకుందామని శుభ్రం చేస్తున్నాను నేనైతే ఇప్పుడు. అంతా కూడా చీకటిగా ఉందండి. ఐదు గంటలకల్లా కూడా శుభ్రంగా ఇల్లంతా కూడా నీట్గా చేసేసుకొని ఇలా ఇంటి ముందు అయితే గడప దగ్గర కూడా పసుపు రాసేసుకొని తర్వాత కుంకుమ బొట్లన్నీ కూడా పెట్టేసుకొని ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నాము. ముగ్గు అంతా కంప్లీట్ అయ్యేలేక 5 అయిపోయింది టైం అయితేను. తర్వాత దేవుడి దగ్గర అయితే దీపారాధన చేసుకున్నాము. శుక్రవారం రోజు పొద్దున్న అయితే నిద్రలేసేసి ఇలాగా తొందరగా పనులన్నీ కూడా చేసేసుకున్నాను. ఇదండి ముగ్గు పిండితో అయితే ముగ్గు వేసేస్తున్నాను. ముగ్గు పిండితో ఇలా ముగ్గు వేసేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంటి ముందైతే. కాళ్ళకు కూడా పసుపు రాసేసుకొని తర్వాత అయితే ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ముగ్గంతా అయితే ఇలా వేసేసిన తర్వాత కలర్స్ కూడా కొంచెం వేసేసుకుంటే ముగ్గు చాలా బాగుంటుంది. చూడండి ఎలాగైతే ముగ్గంతా వేసేసాను. చిన్న ముగ్గు వేసాను, కొంచెం ప్లేసేనండి. ఈ ముగ్గంతా కూడా పిల్లలు తొక్కేసి తింటలేకపోతుందని చెప్పి చిన్న ముగ్గు వేసేసుకున్నాను. ఇంటి ముందు అయితే ఇలా కలర్లు కూడా వేసేసాను. చూడండి చాలా బాగుంది కదా ముగ్గు అయితే. ఇప్పుడైతే ముగ్గంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత శుభ్రంగా చేతులు కడిగేసుకొని తర్వాత దేవుడి రూమ్లోకి వెళ్ళేసి నిన్న పెట్టిన పువ్వులన్నీ కూడా శుభ్రంగా అన్నీ కూడా తీసేసి కొత్తగా పూలన్నీ కూడా పెట్టేసుకొని దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసేసుకోవాలి ఇప్పుడు. ముగ్గంతా కూడా ఇలా కంప్లీట్గా చాలా బాగా వచ్చింది కదా. చూడండి ఇలాగైతే వేసేసుకున్నాను. గడప దగ్గర అటువైపు ఇటువైపు పువ్వులు నిమ్మకాయ కట్ చేసేసి అయితే పెట్టేస్తాను. తర్వాత ఇదండి దేవుడి దగ్గర సామాన్లన్నీ కూడా నీట్గా నైటే తోమి పెట్టేసుకున్నాను. ఇక్కడైతే కామాక్షమ్మ దీపం పెడదామని చెప్పేసి తమలపాకు వేసేసి దాంట్లో పసుపు కుంకుమ వేసేసి ఇదండి రూపాయి కాయను దాని మీద పెట్టేసి తర్వాత కామాక్షమ్మ దీపాలకి పసుపు కుంకుమ అంతా కూడా అలంకరించేసుకొని కొన్ని అక్షంతలు కూడా వేసేసుకొని తర్వాత అయితే కామాక్షమ్మ దీపం పెట్టేసుకొని దీపారాధన అయితే చేద్దామని చెప్పి పసుపులో కొంచెం రోజ్ వాటర్ వేసుకొని శుభ్రంగా ఇలాగా కలిపేసుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటాను.
ఇలా బొట్లన్నీ కూడా పెట్టేసుకొని తర్వాత అయితే ఒత్తులు వేసేసుకొని ఆవు నెయ్యి పోసుకొని తర్వాత దీపారాధన అయితే చేసేసుకున్నాను. ముందు ఆవు నెయ్యి పోసి తర్వాత ఒత్తులు అయితే వేసేస్తాను. దీపాలన్నీ కూడా వెలిగించేసుకున్నానండి. ఇప్పుడైతే పూలన్నీ కూడా పెట్టేసుకొని తర్వాత అమ్మవారి అష్టోత్తరం చదువుకొని తర్వాత అయితే పూజ అంతా కూడా చేసేసుకున్నాను. ఈరోజు శుక్రవారం రోజు. పూజ అంతా కూడా అయిపోయిందండి. కిచెన్లోకి అయితే వచ్చేసి ఇప్పుడైతే వంకాయ ఉల్లగడ్డ వేసేసి కూర చేద్దామని చెప్పేసి తొందరగా పూజ అంతా చేసేసుకొని కిచెన్లోకి వచ్చేసాను. ఉల్లిపాయలు అన్నీ కూడా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకున్నాను. ఆయిల్ అంతా బాగా కాగిన తర్వాత అయితే ఉల్లిపాయలన్నీ కూడా వేగిపోయిన తర్వాత వంకాయలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసి కొంచెం పసుపు వేసేసి కొంచెం సేపు మూత పెట్టేసుకుంటే బాగా మగ్గించుకొని తర్వాత అయితే ఉల్లగడ్డలన్నీ కూడా వేసేసుకుందామని చెప్పి పసుపు వేసాను. ఆయిల్లో బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడైతే ఉల్లగడ్డ అయితే వేసేస్తున్నానండి. సపరేట్గా ఉడకబెట్టేసుకొని పొక్కంతా తీసేసుకుని వేసేసుకున్నాను. ఇది కూడా ఒక తడవ బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొంచెం కారము అవన్నీ కూడా వేసేసుకొని కారం వేసుకున్న తర్వాత తడ కలిపేసుకుందామండి. ఒక చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ పోసేసుకుంటే కొంచెం సేపు ఉడికిచ్చేసుకుంటే కూర అయితే రెడీ అయిపోద్ది. ఇప్పుడు చూడండి ఇలాగ వచ్చేసింది. కూర అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర జల్లేసుకొని దించేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ కూర.